ఎస్సీ కమిషన్ నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి చేరింది. ఈ రిపోర్ట్ పైనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రేపు ఎస్సీ కమిషన్ నివేదికపై చర్చించి కేబినెట్ తో పాటు అసెంబ్లీలో ఆమోదిస్తారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి సచివాలయంలో నివేదికను అందజేశారు ఎస్సీ కమిషన్ చైర్మన్ జస్టిస్ అఖ్తర్. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ను నియమించింది తెలంగాణ సర్కార్. అధ్యయనం చేసి తుది నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేశారు జస్టిస్ అఖ్తర్. ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి పొందుపరిచారు. ఫైనల్ రిపోర్ట్ ను కమిషన్ సబ్ కమిటీకి సమర్పించింది. ఎస్సీ కమిషన్ నివేదికపై రేపు కేబినెట్ లో చర్చిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. కమిషన్ నివేదికతో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ కార్యక్రమాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇదికాకుండా ఇప్పటి వరకు లబ్ధి పొందని కులాలు లబ్ధి పొందే అవకాశాలుంటాయి. వాళ్ళ జనాభాపై స్పష్టత రావడంతో పాటు కులాల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లెక్కలు, ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన వాటిపై క్లారిటీ రానుంది.